డైలీ టేస్ట్ ది డైలీ. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. గతేడాది దేశంలో జరిగిన మారణ హోమాన్ని ఆపడానికే తాను దేశం విడిచి భారత్ కు వచ్చానని, భయపడి కాదని అన్నారు. అయినప్పటికీ దేశంలో ఉద్రిక్తతలు చల్లారట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో హింస పెరిగిపోయిందని, ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. అక్కడ చట్టాలు ఏవి అమల్లో లేవని, దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు భారత్ బంగ్లా బంధాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. అల్లర్లలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే మైనార్టీ యువకుడిని ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపి నిప్పంటించడంపై హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనార్టీల భద్రతను కాపాడడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని, ఈ ఘటనతో స్పష్టమైందన్నారు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని, కానీ పైకి మాత్రం భారత్ తో స్నేహం కోరుకుంటున్నట్టు బూటకపు మాటలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా భారత్ బంగ్లా మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచలేవన్నారు హసీనా. రైట్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. గత 4-5 రోజులుగా బంగ్లాదేశ్ లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పరిస్థితులు పూర్తి స్థాయిలో చేయి దాటిపోయాయని చెప్పవచ్చు. సో సాక్షాత్తు మాజీ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనానే ఇప్పుడు బంగ్లాదేశ్ తాజా పరిస్థితులపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా షేక్ హసీనా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే 4-5 రోజుల క్రితం అక్కడ బంగ్లాదేశ్ లోని ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ గా ఉన్నటువంటి యువ నాయకుడు హైదీ మృతి చెందాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ లో తీవ్ర అల్లర్లు, ఒకవైపు విధ్వంసము జరుగుతున్నాయి. సో మొత్తంగా కూడా ఒకవైపు భారతీయులు, అందులోనూ హిందువుల టార్గెట్ గానే బంగ్లాదేశ్ లో యొక్క ఆందోళన కొనసాగుతుంది. రీసెంట్ గా చూసాము, శనివారం రోజు ఒక యువకుడిని, దీప్ దాస్ అనే యువకుడిని అతి దారుణంగా సజీవంగానే కొట్టి చంపి అతన్ని చెట్టుకు వేలాడదీసి మరి దహనం చేసిన పరిస్థితి. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక సభ్య సమాజంలో ఎక్కడ కూడా ఏ దేశంలో లేనట్టుగా కూడా బంగ్లాదేశ్ లో ప్రస్తుతం తాజా పరిస్థితులు తయారయ్యి హిందువులు, భారతీయులు అంటేనే వారి టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు, ఆందోళనకారులు ఒక రకంగా దాడులకు పాల్పడుతున్నారు, భయకంపితం చేస్తున్నారు. సో మొత్తంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి యూనిట్ ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద మూకలు చేయి కలిపి ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి షేక్ హసీనా ఇప్పుడు కామెంట్ చేయడం సంచలనంగా మారుతా ఉంది. సో అల్లర్లలో 25 ఏళ్ల దీప్ చంద్రదాస్ అనే యువకుడు మరణించడం ఆమె తనని అత్యంత బాధపరిచిందని చెప్పేసి కూడా దారుణంగా కొట్టి చెప్పడం ఇది అతి బాధాకరణం అని చెప్పేసి కూడా షేక్ హసీనా చెప్పింది. సో మొత్తంగా కూడా దేశంలో ప్రస్తుతము ఉన్న యూనిట్ ప్రభుత్వంలో మైనార్టీలకు భద్రత కరువైంది, రక్షణ కరువైంది. ఈ తాత్కాలిక ప్రభుత్వము ఈ భారతీయులను టార్గెట్ చేసుకుని ఇట్లాంటి విధ్వంసాలకు, ఇట్లాంటి పరిస్థితులకు పూనుకుంటుందని చెప్పేసి కూడా ఆమె తీవ్ర కామెంట్ చేశారు. సో గతంలో షేక్ హసీనా భారత్ తో సన్నిహిత సంబంధం కలిగి ఉండేది. చాలా రోజులుగా భారత్ అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ఆ రెండు దేశాల మధ్య మంచి చక్కటి స్నేహబంధం ఉండదు. కానీ ఎప్పుడైతే కొంతమంది జూలైలో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి జెన్సీ అనేది ఒక యువ ఆధ్వర్యంలో జరిగినటువంటి మొత్తంలో కూడా ఈ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ ఉన్నటువంటి హైదీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అందులోనూ భారత్ టార్గెట్ గానే, ఆ హిందువుల టార్గెట్ గానే ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి అది అల్టిమేట్ గా షేక్ హసీనా ప్రభుత్వానికి కూలదోసేంత వరకు షేక్ హసీనాను బలవంతంగా ఒక రకంగా రాజీనామా చేయించి ఆ దేశం నుంచి పారిపోయేటట్లుగా ఆ పరిస్థితులు కల్పించారు. సో అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఆ తర్వాత తాత్కాలిక పరిస్థితికి వచ్చినటువంటి యూనిట్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద ముఖులు, భారత వ్యతిరేక నేతలు కావచ్చు, సంఘాలు ఉంటాయి, వారి చేతిలో పావుగా మారి భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి షేక్ హసీనా ఆరోపించింది. సో ప్రస్తుతం ఆమె చేసిన అక్కడ అత్యంత కీలకమైనది ఏంటంటే యూనిట్ ప్రభుత్వంకు అండగా తీవ్రవాదులు ఉంటున్నారు, దేశం ప్రజల మధ్య వైరాన్ని సృష్టిస్తున్నారు. ఇటు భారత్ కు, బంగ్లాదేశ్ కు, అదే విభిన్న బంగ్లాదేశ్ లో ఉంటున్నటువంటి హిందువులకు కావచ్చు, మైనారిటీ ఇతర వాళ్ళ వర్గానికి మధ్య ఒక పెద్ద ఎత్తున ఒక
విభేదాలు సృష్టించి లేనిపోని ఒక భయాందోళన భయకంపితలను చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో తమ ప్రభుత్వ పాలన తీవ్రవాదులుగా గుర్తించి జైల్లో పెట్టిన వారందరినీ కూడా ఇప్పుడు యూనిట్ ప్రభుత్వం విడుదల చేసి ప్రజా జీవితాలకు అనుమతించి వాళ్ళే ఇప్పుడు ఆ పరిస్థితులను క్రియేట్ చేసి రెచ్చగొట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. సో ఆ తీవ్రవాద మూకలకు అడ్డు లేకుండా పోతుంది. సో ఆ తీవ్రవాద చర్యల వల్లే ఇప్పుడు యువకుడు దీపు చంద్రదాస్ అనే యువకుడు అట్లా సజీవంగా అంత దారుణంగా కొట్టి చంపడం జరిగిందని చెప్పేసి కూడా ఆమె ఆరోపించారు. సో బంగ్లాదేశ్ యువనేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వము మరోవైపు కీలక ప్రకటన చేసింది. అదీపై దాడి కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి ఫైసల్ కరీం మసూద్పై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో అతని ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న మసూద్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి తరచూ అక్కడ ఉన్నటువంటి వివిధ ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా కూడా భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి. సో అతనికి అధికారులను తెలుసుకోవడానికి దర్యాప్తు బృందాలను పెద్ద ఎత్తున దర్యాప్తు బృందాలను కూడా మోహరించినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఒక వైపు కొంత ఈ తీవ్రవాద నేపథ్యం కలిగినటువంటి ఒక మూక మొత్తం కూడా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోనూ భారత హైకమిషనర్ కావచ్చు, భారతీయులు కావచ్చు, హిందువులు కావచ్చు, హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకుని ఒక విధ్వంసానికి పాల్పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువులను మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో గత 4 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారు. సో మొత్తం కూడా అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పరువు పోయింది. బంగ్లాదేశ్ యొక్క మొత్తంగా కూడా ఇట్లాంటి ప్రస్తుతం ఉన్నటువంటి చర్యలతో బంగ్లాదేశ్ అంటేనే ప్రపంచ దేశాల్లో ఒక చిన్న చూపు ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తోంది. ఇదంతటి కారణం యూనిస్ కు అంటగాల్సినటువంటి తీవ్రవాద మూకలని చెప్పేసి ఆమె స్పష్టం చేసింది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కూడా ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తూ భారత విదేశాంగ శాఖ కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, హిందువులకు కావచ్చు ఇట్లాంటి ఇబ్బంది కాకుండా అనేక ప్రయత్నాలు చేస్తా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అక్కడ ఉన్న ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే భారత హైకమిషన్ కు సంప్రదించాల్సిందని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికే సూచన చేస్తా ఉంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి యూనిట్ ప్రభుత్వంతో భారత్ కూడా చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా పరిస్థితులు చేస్తే అక్కడ ఉన్నటువంటి భారతీయులకు కానీ హిందువులకు కానీ ఏదైనా జరగడానికి జరిగితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఫలితం అనుభవించాల్సిందే అని చెప్పేసి కూడా భారతదేశంగా హెచ్చరించింది. సో అల్టిమేట్ గా ఇప్పుడు పరిస్థితులు మరి ఎప్పటి వరకు చక్కబడతాయి సో అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.